అది చేసుకుంటా ఉంటాను. సూర్యోదయానికి ముందే దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. మనకి వీలవుతుందా? సాధ్యమేనా? అని అనుకుంటే ఎప్పటికీ చేసుకోలేము. సాధ్యమవుతుంది అని మనసులో సంకల్పం చేసుకుంటూ, ఒక రోజు మిస్ అయినా ఇంకొక రోజు మళ్ళీ లేవుద్దాం అని అనుకుంటే అది సాధ్యమవుతుంది. ఒక 21 డేసు, ఒక 41 డేసు నేను ఖచ్చితంగా లెగుస్తాను అని ఒక నియమంలాగా పెట్టుకుంటే మన లైఫ్‌లో ఎప్పటికీ అదనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అని నేను అనుకుంటా ఉంటాను. ఇది ఫ్రైడే రోజు ముందు రోజు రాత్ర ఎవ్రీడే కూడా నేను ఇట్లానే వంటగదిననేది శుభ్రం చేసుకుంటా ఉంటాను. కౌంటర్ టాప్ అనేది ఎప్పుడు కూడా క్లీన్‌గా అండ్ నీట్‌గా అనేది ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మార్నింగ్ లేసి స్కూల్ హడావుడి ఉంటుంది కదా! అదే ఎక్కడ పడితే అక్కడ చిందరబందరగా ఉంది అంటే మనకి ఎప్పుడు చేస్తామా? ఎప్పుడు నీట్‌గా చేసుకొని ఎప్పుడనేది టిఫిను, లంచ్ అనేది రెడీ చేస్తాం అనేది మనసులో అనేది ఉంటుంది. పనిననేది చక్కగా, చురుగ్గా అనేది చేసుకోలేము. అదే గాని ముందు రోజు నైట్ అనేది ఇట్లా అనేది కౌంటర్ టాప్ అనేది క్లీన్‌గా పెట్టుకోవడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం సింక్‌లో అనేది గిన్నెలు పడేస్తాం కదా! అన్నం మెతుకులు, కరివేపాకు అన్నీ ఉంటాయి కదా! అవి వేసేసి మార్నింగ్ తోముకుంటామంటే చిన్న బొద్దింకలు అనేవి వచ్చేస్తా ఉంటాయి. చిన్న పురుగులనేవి వచ్చేస్తా ఉంటాయి. హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. మన జీవితంలో హెల్తీ హ్యాబిట్స్ అనేవి ఉంటే మన జీవితం కూడా హెల్తీగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నా ఫ్రైడే రోజు పనంతా కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ డే కోసం దోస పిండి కోసం రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ తొక్కు మినపప్పు ఉంటుంది కదా, అది 1 గ్లాస్ వేసుకుంటున్నాను. ఈవేళ రేపు ఎవరు తొక్కు మినపప్పుని వాడట్లేదు కదా, కానీ తొక్కు మినపప్పు చాలా ఆరోగ్యానికి మంచిది. అది కడుక్కోవడానికి కొంచెం టైం పడుతుందని అందరూ కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మినపగుళ్ళు అనేది వాడుకుంటున్నారు, కానీ అది ఎక్కువ పాలిష్ అవుతుంది కదా, అంత మంచిది కాదు. మంచిది కాదు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇది ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకి హోంవర్క్ చేపించే టైం ఇప్పుడు. వాళ్ళతో అనేది టైం అనేది కొద్దిసేపు స్పెండ్ చేస్తాను. ఏం చేస్తున్నావు నాన్న? ఏం హోంవర్క్ ఇచ్చారు ఇవాళ? ఇంగ్లీష్, సైన్స్, సోషల్ అన్నీ ఇచ్చారా? ఓకే. ఇంగ్లీష్ ఏమి ఇచ్చారు? ఇంగ్లీష్ కీవర్డ్స్ ఇచ్చాను. కీవర్డ్స్ వచ్చా నీకు? కీవర్డ్స్ రాస్తాను. ఇప్పుడు కీవర్డ్సే రాస్తున్నావా? హార్డ్ వర్డ్స్ కీవర్డ్స్ కాదు. హార్డ్ వర్డ్స్ ఇచ్చిండ్రా? ఓకే ఓకే. ఫ్యాన్ న్యూ ఫ్రెండ్. ఫ్యాన్ న్యూ ఫ్రెండ్.
Interviews. INT. చదువుకుంటూ రాయాలి కదా, అవును. స్పెల్లింగ్ అనేది చదువుకు. హార్డ్ వర్డ్స్ అనేవి రాస్తున్నావా నాన్న? అవునమ్మా. ఏం రాసినావు? ఇవి హార్డ్ వర్డ్స్. చదువు. హెడ్డింగ్ రాయాలి. ఎక్సైటెడ్, షిఫ్టెడ్, టుగెదర్, ఇంట్రడ్యూస్, ఓకే చిల్డ్రన్, వెల్కమ్స్, ఓకే. థ్యాంక్స్, క్లాస్మేట్. క్లాస్మేట్ అని చెప్పిన. నాన్న దగ్గరికి తీసుకుని తినమ్మా, ఎందుకంటే బుక్స్ మీద అనేది పడుతుంది కదా. ఎట్లా ఉంది టేస్ట్? బాగుందమ్మా. బాగుందా? ఓకే. ముందనేది పాయసం అనేది కంప్లీట్ చేసినాక హోంవర్క్ చేసుకో, ఎందుకంటే బుక్స్ మీద పడుతుంది కదా. మా పిల్లలిద్దరికి ఇది హోంవర్క్ చేపించే టైము. ఒకరు 4కి వస్తారు, ఇంకొకరు 5కి వస్తారు. వచ్చినాక ఫ్రెష్ అయిపోయినాక ఇట్లా స్నాక్స్ ఏమైనా తిని, లేదంటే అన్నం తింటా అంటే అన్నం తినేసి తర్వాత హోంవర్క్లు అనేవి చేసుకుంటారు. వాళ్ళ దగ్గర కూర్చొని నేను హోంవర్క్లు చేపిస్తూ ఉంటాను. మా చిన్నోడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు. మా పాపకి ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఆవేళ ప్రాజెక్ట్ వర్క్ అనేది చాలా నీట్గా చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ ఏ వర్క్ ఇచ్చినా సరే చాలా బాగా చేస్తుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, మా పాప ప్రాజెక్ట్ వర్క్లు బాగా చేస్తుందని. ఇగోండి నౌన్ అనేసి ఇచ్చారు. ఇక్కడ పర్సన్స్, ప్లేస్, థింగ్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా నౌన్ లోనికి వస్తాయి కదా. చాలా నీట్గా అనేది బొమ్మలు వేసి నీట్గా చేసింది. నైట్ 12 అయింది తను చేసేసరికి. ఎందుకంటే వాటిని డ్రాయింగ్స్ వేసుకొని, కలరింగ్ వేసుకొని, వాటి నేమ్స్ రాసుకునేసరికి చాలా టైం తీసుకుంటది కదా. ఈలోపు మళ్ళీ హోంవర్క్ కూడా ఉండేను. హోంవర్క్ అంతా కంప్లీట్ చేసింది. ఇవన్నీ చేసేసరికి 12 అయిపోయింది. వాళ్ళకి హోంవర్క్ అనేది కొద్దిసేపు చదివిపించినాక నేను అనేది పూజ చేసుకొని పప్పు అనేది మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. మళ్ళీ సాటర్డే మార్నింగ్ అంతా టిఫిన్కి రెడీ అవ్వాలి కదా, ఇట్లా పప్పు అనేది కడుక్కుంటున్నాను. మినప్పప్పు పొట్టు తీయడం చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు కదా. చాలా ఈజీ అండి. ఒక పెద్ద గిన్నెలో అనేది మినప్పప్పు వేసుకొని చేతితో బాగా కలిపేసుకొని వాటర్ కూడా ఫుల్గా పోసుకొని ఇట్లా పైన కింద అనేది తాళబోసుకుంటూ ఉంటే మినప్పొట్టు అంతా బయటికి అనేది వచ్చేస్తూ ఉంటుంది. పప్పు అనేదంతా కిందకి అడుగుకి ఉండిపోతుంది. మళ్ళీ మినపప్పులో చిన్న రాళ్ళనే ఉంటాయి కదా, నీట్గా కడుక్కున్నాక కింద పైన అనేది తాళబోస్తే రాళ్ళు అనేవి కింద ఉండిపోతాయి. అన్నీ మినపప్పు అంతా వేరే గిన్నెలోకి అనేది వచ్చేస్తుంది. నేను ఇట్లా బాగా నీట్గా అనేది కడుక్కున్నాక బియ్యమును మినపప్పు ఇప్పుడు అరకిలో మనం నానబెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇట్లా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మూడింటిని కలుపుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల ఈవెన్గా అనేది పిండిని మిక్సీ పట్టుకున్నాక ఇట్లా 2 గిన్నెల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిండి బాగా పులిసింది. చూడండి ఎంతలో పులవాలో అంతలోనే పులుస్తుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అయినా సరే పిండి అనేది మనం ఇట్లా పులియబెట్టి దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేది, స్కూల్కి పంపించేది, వాళ్ళు దోశలు తినేసేది అన్నీ అయిపోయింది. ఆ వీడియో క్లిప్ షూట్ చేశాను అనుకున్నా, వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, మర్చిపోయాను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అరే ఆ క్లిప్ ఏమైంది అని అనుకున్నాను. నేను కూడాను మిస్ అయిపోయింది. ఇప్పుడు అనేది పిండిని రెండింటిని ఇట్లా బాగా కలుపుకొని మనకి ఎంత అయితే సరిపోతుందో అంత బయట ఉంచుకొని ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక 2-3 డేస్ అనేది వాడుకోనికి అనేది వస్తుంది.
ఇక్కడ నేను నాకు కొంచెం పిండి కావాల్సినంత ఉంచుకొని మిగతాది అనేది ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటున్నాను. నాకు ఈ పనంతా కంప్లీట్ అయ్యేసరికి 8:20, 8:30 అయింది. ఇప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మునగాకు చూపిస్తున్నాను. మునగాకు అనేది చాలా మంచిది హెల్త్కి. ఈ ఆకు ఎక్కడైనా కనిపించినట్టుంటే మార్కెట్లో అస్సలు మిస్ చేయొద్దు, తీసేసుకోండి. ఎందుకంటే 365 రోగాలకి అనేది ఈ మునగాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. మునగాకు పొడిలా చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే ఇట్లా కర్రీలాగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అనేది ఫ్రై చేసుకొని వేడివేడిగా ఉట్టిది కూడా తినేవచ్చు, లేకుంటే దీన్ని ఎండబెట్టి పొడిలా చేసుకొని కారపొడిలాగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను. మునగాకుని ఇట్లా అనేది మనం తుంచి ముందు పెట్టుకుంటే అందులో ఏమైనా పొట్టు అవి పట్లు పట్టేసిన ఆకులు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇట్లా ఒక 2-3 టైమ్స్ అనేది కూరను అనేది వాష్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి వేస్తే సరిపోతుంది. కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కానీ మునగాకు చాలా సింపుల్గా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, లేకుంటే ఉట్టి మునగాకనే ఇట్లా వేడివేడిగా తినేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, కొంచెం మీడియంలో పెట్టుకొని ఇట్లా దగ్గరుండి కలుపుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేగించుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే ముద్దపప్పు అంటారు కదా, సప్పంది ముద్దపప్పు చేసిన. ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కాంబినేషన్గా మునగాకు ఫ్రై చేసుకున్నాను ఆవేళ. ఇప్పుడైతే మా వారి కోసం ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. అదే నేను మిల్లెట్స్తో వేసుకున్నాను కదా దోశ అనేది. మా వారికి బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టము. అంటే అన్నం బ్రేక్ఫాస్ట్ అంటే అన్నం కంటే ఇట్లాంటి దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి ఇట్లాంటివి అంటే ఓన్లీ అవి అంటేనే చాలా ఇష్టము. అన్నం తినడానికి అంతగా ఇష్టపడరు. ఎప్పుడైతే నేను ఒక దోశ వేసుకున్నాను, అన్నం కూడా కొంచెం తినాలి కదా, ఒక్క పూటే తింటారు. అందుకోసం దోశ మిస్ అయిపోయాననే ఫీలింగ్ రాకుండా ఒక దోశ కొంచెం రాసి అనేది పెడుతున్నాను. ఇక్కడ దోశ వేసుకొని ఆనియన్స్ అనేవి ఇట్లా చాప్ చేసుకొని క్యారెట్ కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ దోశలాగా. దీనికి చట్నీ ఉన్నా లేకపోయినా ఉట్టిగా అట్లా తినేసేయవచ్చు. చట్నీ ఉంటే చట్నీ కూడా తినొచ్చు, పప్పుతో కూడా చాలా బాగుంటుంది ఆనియన్ దోశ. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా క్యారెట్ తురిమేసుకున్నాక ఒక మిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం కారంగా బాగుంటుంది కదా. తర్వాత నెయ్యి వేసుకొని ఇట్లా 2 సైడ్స్ అనేది కాల్చుకుంటే దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా ప్లేట్లో అన్నీ పెట్టేసి మా వారికి ఇచ్చేస్తాను. మా వారు తింటున్నారు, తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. వీడియోస్కి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.